హాయ్! హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మష్రూమ్ బిర్యానీ చేశాను. అది కినోవాతో. అంటే ఓన్లీ కినోవా కాదు, కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. ఓన్లీ కినోవా అయితే పిల్లలు తినరు. అందుకని చెప్పేసి రైస్ కూడా యాడ్ చేశాను. రైస్ యాడ్ చేస్తే కినోవా ఉన్నా సరే తినేస్తే ప్రాబ్లమ్ లేదు. అయితే డైరెక్ట్‌గా నేను కుక్కర్‌లోనే చేశాను. కుక్కర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాను. తర్వాత దాంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక్కొక్కసారి అయితే ఓన్లీ ఘీతోనే చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా షాజీరా, చెక్క, లవంగం, ఇలైచి, బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేశాను. తర్వాత ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి. ఇది నేను బిగ్ ఆనియన్ తీసాను కాబట్టి ఒకటే తీసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ ఎగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కోకోనట్ పౌడరు, కొంచెం కొరియాండర్, మింట్ అన్నీ కలిపి మిక్సీ చేసి వేసేసానన్నమాట. వేసిన తర్వాత నేను పెద్ద గ్లాస్‌తోని రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్‌తోని కినోవా తీసుకున్నానన్నమాట. 2 సెపరేట్‌గా నానబెట్టుకొని కొంచెం వాటర్ అది మరిగిన తర్వాత కంప్లీట్‌గా రైస్ వేసేసాను. తర్వాత కినోవా వేసేసానన్నమాట. 2 సేమ్ ఒక 1:2 వేసుకోవాలి. కినోవా కూడా నానబెట్టుకుంటేనే కొంచెం స్మూత్‌గా వస్తుంది. లేకపోతే గట్టి గట్టిగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది. బాయిల్ అయిపోతుంది. బట్ ఏంటంటే గట్టి గట్టిగా అనిపిస్తుందన్నమాట. తర్వాత లాస్ట్‌లో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. అందుకే నేను మళ్ళీ పేస్ట్‌లో గరం మసాలా ఏమీ యాడ్ చేయలేదు. మళ్ళీ లాస్ట్‌లో యాడ్ చేస్తాం ఎక్కువైపోతదని చెప్పేసి. మన రైస్ కంటే దీనికి ఎక్కువగా అనిపిస్తది గరం మసాలా ఎక్కువ యాడ్ చేసుకుంటే. అందుకని లాస్ట్‌లో పౌడర్ యాడ్ చేశాను. జస్ట్ 1 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసానన్నమాట. చాలా బాగా కుక్ అయింది. కాకపోతే అంత పొడి పొడిగా అయితే రాలేదు. బట్ టేస్ట్ వైస్ అయితే బావుంది. కినోవా ఉండడం వల్ల కొంచెం ముద్దగా అయినట్టు అయింది. బట్ ముద్దగా ఏం అవ్వలే. బావుంది. టేస్ట్ కూడా బావుంది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.